అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికీ తెలియకుండా ఉంది. ఒకసారి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని రష్యా ఆక్రమించిన భూమిని వారికే వదిలివేయాలని అంటే, మరోమారు రష్యా ఆక్రమించిన భూభాగాన్ని ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందని పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత ప్రమాదకరమైన యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధం అని ట్రంప్ అంటున్నాడు. మరి ట్రంప్ గతంలో చెప్పింది ఏమిటి, ప్రస్తుతం ఆయన చెప్తోంది ఏమిటి? ఈ ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట మార్చడంలో దిట్ట అని చెప్పక తప్పదు. ఒకప్పుడు పుతిన్కు వంత పాడితే మరోసారి ఆయన జెలెన్స్కీని వెనకేసుకొస్తున్నాడు. గతంలో ఆయన చెప్పిందేమనే విషయానికొస్తే, ఇప్పటికే పలుమార్లు జెలెన్స్కీని ఉద్దేశించి యుద్ధంలో పుతిన్ మీ భూభాగాన్ని ఆక్రమించాడు, ఆ భూభాగాన్ని అతనికి వదిలేయాలని సలహా ఇచ్చాడు. దీనికి జెలెన్స్కీ ససేమిరా అన్నాడు. తమ భూభాగంలో ఒక్క అంగుళం కూడా ఇవ్వమని తెగేసి చెప్పాడు. మరి అదే ట్రంప్ ప్రస్తుతం మాట మార్చి ఉక్రెయిన్లో రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని యూరోపియన్ యూనియన్ నాటో సహకారంతో తిరిగి స్వాధీనం చేసుకుంటుందని భరోసాతో చెప్పాడు. కాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఫిబ్రవరి 24, 2022 నుంచి మొదలై 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అయితే ట్రంప్ ఉక్రెయిన్ విషయంలో తన పాలసీని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. కాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో భేటీ అయిన తర్వాత సోషల్ మీడియా ట్రూత్లో పోస్టు పెట్టారు. యూరోప్, ముఖ్యంగా నాటో ఆర్థిక సహకారంతో ఉక్రెయిన్ యుద్ధంలో నిలదొక్కుందని, EU, నాటోలు కలిసి ఎంతో ఓపికగా జెలెన్స్కీకి అండగా ఉన్నాయన్నారు ట్రంప్. కాగా ట్రంప్, జెలెన్స్కీలిద్దరూ UNGA సమావేశాలు జరుగుతున్న న్యూయార్క్లో భేటీ అయ్యారు. అయితే ఇప్పటికే పలుమార్లు జెలెన్స్కీ ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలుమార్లు ట్రంప్ జెలెన్స్కీని పుతిన్ ఆక్రమించిన భూభాగాన్ని వదులుకోవాలని సూచించారు. దీనికి జెలెన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక ట్రంప్ సలహా విషయానికొస్తే, ఉక్రెయిన్ కొంత భాగం పుతిన్కిచ్చి శాంతి పునరుద్ధరించుకోవాలని సూచించారు. ట్రంప్ తాజా రష్యాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారం కంటే తక్కువ సమయంలో గెలవాల్సిన యుద్ధాన్ని పుతిన్ సంవత్సరాల తరబడి కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. అదే సమయంలో రష్యాను ఉద్దేశించి పేపర్ టైగర్ అని వ్యాఖ్యానించారు. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని, ఇదే అదనుగా ఉక్రెయిన్ గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇక ఉక్రెయిన్పై ఫిబ్రవరి 2022లో దండయాత్ర ప్రారంభించింది. అప్పటి నుంచి మాస్కో 20% ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించింది. ఇక పుతిన్ 2014 ఉక్రెయిన్ నుంచి బలవంతంగా క్రిమియాను కలుపుకున్నాడు. ప్రస్తుతం చేస్తున్న దండయాత్రతో క్రిమియాకు సంబంధం లేదంటున్నాడు పుతిన్ అని మండిపడుతున్నాడు ట్రంప్. ఇదిలా ఉండగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు జెలెన్స్కీకి మధ్య సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో వైట్ హౌస్లో జరిగిన సమావేశంలో మీడియా ముందే ఒకరిని ఒకరు దూషించుకున్న విషయాన్ని యావత్ ప్రపంచం చూసింది. రష్యాతో యుద్ధం చేసే సత్తా నీకు లేదని జెలెన్స్కీని ఉద్దేశించి ముఖం మీదే చెప్పాడు ట్రంప్. అప్పటి వరకు ఆయన పుతిన్ను వెనకేసుకువచ్చాడు. అలస్కాలో పుతిన్తో జరిగిన సమావేశం తర్వాత కూడా ట్రంప్ పుతిన్కు వత్తాసు పలికాడు. జెలెన్స్కీని తేలికగా తీసేశాడు. మరి అకస్మాత్తుగా పుతిన్పై ద్వేషం, జెలెన్స్కీపై ప్రేమ పుట్టుకొచ్చాయి. మంగళవారం నాడు జరిగిన సమావేశంలో ట్రంప్ జెలెన్స్కీని ఉద్దేశించి రష్యాతో అత్యంత ధైర్య సాహసాలతో పోరాడుతున్నారని కితాబిచ్చాడు. దీంతో ఉబ్బితబ్బిబ్బైపోయిన జెలెన్స్కీ ట్రంప్పై ప్రశంసించారు. ట్రంప్ తన వ్యక్తిగత పలుకుబడి ఉపయోగించి యుద్ధాన్ని ఆపించే సత్తా కలిగి ఉన్నారని జెలెన్స్కీ ట్రంప్ను ప్రశంసలతో ముంచెత్తారు. మీటింగ్ తర్వాత జెలెన్స్కీ మీడియాతో మాట్లాడారు. ట్రంప్ తమకు సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాత ట్రంప్ ఉక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తామన్నారని, ట్రంప్ జోక్యం చేసుకుంటే యుద్ధం ఆగిపోతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాగా నాటోలో ఉక్రెయిన్ సభ్యత్వానికి ట్రంప్ ప్రారంభంలో వ్యతిరేకించారు. దీంతో రష్యా యుద్ధంలో నాటో దేశాలు తమ మిలిటరీని ఉక్రెయిన్కు అండగా పంపించేందుకు అవకాశం ఉండేది. మొత్తానికి యుద్ధం ముగిస్తే ట్రంప్ తమకు సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని
జెలెన్స్కీ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇక ట్రంప్ గత ఏడాది జరిగిన ఎన్నికల ప్రచారంలో తాను ప్రెసిడెంట్గా ఉండి ఉంటే యుద్ధం జరగనిచ్చేవాడినే కాదని పలుమార్లు చెప్పారు. పనిలో పనిగా ఆయన మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్పై మండిపడ్డారు. ఆయన ఉక్రెయిన్పై తీసుకున్న విదేశాంగ విధానాన్ని తప్పుబట్టారు. ఈ ఏడాది జనవరిలో తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి యుద్ధం ఆపించడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గత ఏడాది జరిగిన అమెరికా ప్రెసిడెన్షియల్ పోల్లో తాను ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోనే యుద్ధానికి ముగింపు పలుకుతానని గొప్పలు చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ ఈ యుద్ధానికి మూలకారకుడు జెలెన్స్కీ అని ఆయనపై నెపాన్ని నెట్టాడు. అయితే ఈ ఏడాది ఆగస్టులో అలెక్సాలో పుతిన్తో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎలాంటి పరిష్కారం లభించలేదు. పుతిన్ వచ్చిన దారినే మాస్కో వెళ్లిపోయారు. పుతిన్ వ్యవహార సరళిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ట్రంప్తో పలుమార్లు జెలెన్స్కీ తమ భూభాగాలను పుతిన్ నుంచి తమకు ఇప్పించాలని కోరినా అది సాధ్యం కాదని తేల్చి చెప్పాడు ట్రంప్. అలస్కా మీటింగ్ తర్వాత పుతిన్ ట్రంప్ను మాస్కోలో కలుద్దామని చెప్పి వెళ్లిపోయారు. అప్పటి నుంచి పలుమార్లు ట్రంప్ చొరవ తీసుకున్నా పుతిన్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ట్రంప్ను తేలికగా తీసేశాడు పుతిన్. ప్రస్తుతం సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. ట్రంప్ ఉక్రెయిన్కు మద్దతు తెలుపుతున్నారు. ఉక్రెయిన్ కోల్పోయిన భూభాగాన్ని తిరిగి ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం UNGAకు వచ్చిన యూరోపియన్ విదేశాంగ మంత్రులు అకస్మాత్తుగా అమెరికా విదేశాంగ విధానంలో మార్పుల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది స్వాగతిస్తున్నారు కూడా. ఇవన్నీ పక్కన పెడితే ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తే వెంటనే నాటో దేశాల జోక్యం చేసుకుని ఉక్రెయిన్కు అండగా నిలవాలని కోరారు. మీడియా సమావేశంలో రష్యా యుద్ధ విమానాలు నాటో దేశాల్లోకి ప్రవేశిస్తే కూల్చివేయమని చెబుతారా అంటూ ట్రంప్ దానికి అనుకూలంగా అంగీకరించారు. రష్యా యుద్ధ విమానాలను కూల్చివేయాల్సిందేనని అన్నారు. అయితే ట్రంప్ మాత్రం పుతిన్ తనతో మరోమారు ఉక్రెయిన్కు సంబంధించి సంప్రదింపులు జరపడానికి వస్తారని నమ్మకంగా ఉన్నారు. ఒక నెల రోజుల పాటు చూద్దాం, అతన్ని తాను ఇంకా నమ్ముతున్నానని అన్నారు ట్రంప్. అయితే ట్రంప్ గతంలో కూడా 2 వారాల గడువు ఇచ్చి చర్చలకు వస్తే సరే, లేదంటే ఆంక్షలు విధిస్తానని హెచ్చరించినా పుతిన్ పెద్దగా పట్టించుకోలేదు. అదీ కాకుండా రష్యాకు చెందిన యుద్ధ విమానాలు ఇటీవల కాలంలో నాటో కూటమిలోని మిత్రదేశాల గగనతలంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇటీవల పోలాండ్, ఈస్టోనియా ఎయిర్ స్పేస్లో ప్రవేశించాయని ఆరోపిస్తే రష్యా దానికి పొరపాటును ప్రవేశించామని వివరణ ఇచ్చుకుంది. ఇక తాజాగా UNGAలో ట్రంప్ జెలెన్స్కీ పొగడ్తలతో ముంచెత్తడంతో సంబరపడిపోతున్నాడు. మరి ఇదే జోష్ ట్రంప్ రష్యాపై ఆంక్షలు విధించి దారికి తెచ్చుకుంటాడా అంటే అనుమానమే అంటున్నారు వెస్టర్న్ డిప్లొమాట్స్.